అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సోదర శిరీష గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గం భక్తుల మనసు తోలుకునేలాగా పనిచేయాలని, సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ఆలోచనలతో ఏ ఆకాంక్షలతో అయితే పెద్దల రోజులు శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారు మీ మీద నమ్మకంతో, ఎంతో నమ్మకంతో, కోటమి నాయకులందరూ కలిసి ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఈ పాలక మండలికి నియమించారు. వారందరి ఆలోచనలు అందరూ పనిచేయాలని చెప్పి, దేవస్థానం అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో శాసనసభ్యుడిగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. అష్టాదశ శక్తి పీఠాల ఆ యొక్క ప్రతిమలు ఇక్కడ పెట్టి ఏ విధంగా ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు చేసింది అందరూ కూడా తెలుసు. అదేవిధంగా నరకాసుర వధ కార్యక్రమం అందరూ కూడా తెలుసు. ఇంకా కూడా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు అన్ని రకాలు కూడా సహకరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ₹1 కోట్లతో బంగారు ధ్వజస్తంభం ఒక 10 రోజుల్లో పూర్తవుతుంది. ఆ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అమ్మవారి భక్తుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ, ఇది కాకుండా గంటా రమణయ్య నాయుడు గారు ప్రభుత్వ కాంట్రాక్టర్ వారి సొంత నిధులతో ₹4 కోట్ల వారి సొంత నిధులతో ఇక్కడ అన్నదాన సత్రం ఏదైతే ఉందో దాన్ని వారు కట్టిస్తామని మాటించారు. కానీ మంచి ముహూర్తాలు లేక ఇంకా ప్రారంభం కదా, అతి త్వరలోనే అది ప్రారంభమవుతుంది. ఆ వంటశాల ₹4 కోట్ల తన సొంత నిధులు అందించినటువంటి గంటా రమణయ్య నాయుడు గారికి కూడా వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఏలూరు శిరీష మా ఇంటి ఆడపడుచు, ఏదైతే మిగతా ట్రస్ట్ బోర్డ్ సభ్యులు మా ఇంటి ఆడపడుచులు లేదా మిగతా నా తమ్ముళ్ళు, వారందరూ కూడా నేను చెప్పేది, మీకు దేవుడు ఇచ్చిన అవకాశం. వేరే ఏ రకాల పదవులైనా రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి, కానీ దేవస్థానం చైర్మన్లు మెంబర్లు దేవుడి ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యమవుతుంది, లేకుంటే సాధ్యమైన పరిస్థితి కాదు. మీకు ఒక చక్కటి అవకాశం ఈనాడు వచ్చింది. ఈ రోజు నుంచి 2 సంవత్సరాల పాటు ఆ పదవిలో మీరు కొనసాగుతారు. 2 సంవత్సరాల పాటు అంటే 2 దసరా ఉత్సవాలు మీ చేతుల మీదుగా జరుగుతాయి. ఇది రాజరాజేశ్వర వారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీస్సులుగా భావించండి. అంతేకాకుండా ఈరోజు నిజంగా చెప్పాలంటే ఏలూరు శిరీష్ గారిని ప్రత్యేక అభినందించాలి. కారణం ఏంటంటే, నాకు తెలిసి ఈ అమ్మవారి దేవస్థానం పెట్టిన తర్వాత వంశ పరంపర చేయడంలో తప్ప ప్రభుత్వ పరంగా కేవలం కస్టమర్ మెంబర్ నుండి స్థానిక ఎమ్మెల్యేగా నేను సమన్వయం చేసుకునేదానికి నేను నా ప్రజలు చేయడం పెడుతున్నానని, ఈసారి అలా కాకుండా నేరుగా రాష్ట్ర దేవాదాయ శాఖే కస్టమర్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత వారిలో చైర్మన్ వెళ్ళిపోమని చెప్పింది. నాకు తెలిసి వంశ పరంపరైన సంబంధం లేకుండా అంతకుముందు సింగిల్ ట్రస్టీ, ఈ ట్రస్టీలో చైర్మన్ గా వంశ పరంపర కాకుండా ఏలూరు శిరీష్ గారు. కాబట్టి ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ చైర్మన్ కానీ నేను మనం చేసేది ఏంటంటే, ఇదేదో హోదాలుగా భావించవద్దు. హోదాలుగా భావించి సాధారణ భక్తులకి లేదా దాతలకి, ఎందుకంటే దేవస్థానాలు అన్ని రకాల అభివృద్ధి జరగాలంటే భక్తులకి ఆ దేవస్థానంలో ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలా, అదేవిధంగా దాతలకి గౌరవ మర్యాదలు ఉండాలా. కాబట్టి ట్రస్ట్ బోర్డు సభ్యులనేది అమ్మవారి సేవకులుగా భావించి మీరు ఎక్కడ కూడా ఇదేదో చైర్మన్ హోదా, కమిటీ సభ్యుల హోదాలాగా భావించకుండా దీనిలో అటు అందరూ ఉన్నారు భక్తులు, అటు కూటమి ప్రభుత్వం కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అందరూ ఉన్నారు. అందరూ చక్కగా సమన్వయం చేసుకొని వీలైనంత బాగా భక్తులకి మెరుగైన సేవలు అందించి, ఎప్పుడు అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అంటే ఫలానా టైంలో ఉంటుంది ఆ విధంగా ఉండాలని 10 కాలాల పాటు మీ పేరు 10 మంది చెప్పుకునే విధంగా మీరు సేవ చేస్తారని చెప్పని. ఎందుకంటే రోజు చెప్పాల్సి వస్తుందంటే, నాకు కూడా ఒక ఫిర్యాదులు వస్తున్నాయి భక్తుల కాడి నుంచి. అందరి గురించి నేను చెప్పినా కానీ
ఒకరిద్దరు ట్రస్ట్ బోర్డు సభ్యులు కావచ్చు, లేదా ఒకరిద్దరు ఈ దేవస్థానం సిబ్బంది కావచ్చు, వారు భక్తుల పట్ల ఏదైతే కొంత అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని, అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారని, ఇదేదో అమ్మవారి దేవస్థానం కాకుండా తమ సామ్రాజ్యమే అయినట్టు భావిస్తున్నారని దయచేసి అలాంటి వాటికి స్వస్తి పలకండి. నా దగ్గర వాటికి స్థానం లేదు. నిరంతరం జనాల్లో ఉంటే చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.